హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, మార్చిలో 3 పథకాలకు రంగం సిద్ధం చేసిన మన ప్రభుత్వం. ఈ 3 పథకాలు మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్న మన ప్రభుత్వం. అలాగే అమలయ్యే పథకాలకు అర్హతలు ఇవే, దానికి అర్హత ఏంటనే విషయాన్ని పూర్తిగా మీకు అందిస్తాను. అలాగే నిన్న సీఎం చంద్రబాబు గారితో డిప్యూటీ సీఎం గారు భేటీ అయ్యారు. సూపర్ 6 పథకాలపై సమీక్ష. ఆ పూర్తి విధి విధానాలు మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా వాట్సాప్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం అయితే పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. వీటికి అర్హత అనే విషయాన్ని లాస్ట్లో అయితే అన్నిటికీ ప్రస్తావిస్తాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి. ఏమి లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్గా మన సూపర్ 6 పథకాల గురించి అయితే మన చంద్రబాబు నాయుడు గారితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి ఏ పథకాల గురించి అయితే సమీక్షించారు విషయాన్ని అయితే మీకు ఫస్ట్ నేను వివరిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దానికంటే పలు సంక్షేమ పథకాల సమతూకం చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయనేసి మన డిప్యూటీ సీఎం గారు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదే సందర్భంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఈ భేటీలో చర్చ జరిగిందనమాట. మే నెలలో ఈ 2 పథకాలు ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది. అయితే మే నెలలో ఈ తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ అనేది ప్రారంభించడానికైతే కసరత్తు మన ప్రభుత్వం చేస్తున్నది అయితే మనకి సమీక్షలు అయితే తేలింది. అలాగే ఈ సూపర్ 6 పథకాలు అందరి అర్హులకు కూడా ప్రతి ఒక్కరికి దక్కాలనే ఉద్దేశంతో ఈ నెల ఏ పథకాలు రిలీజ్ చేస్తారనే విషయాన్ని అయితే మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ నెల 8వ తారీఖునైతే మా బీసీ కార్పొరేషన్ సంక్షేమ పథకం నుంచి అయితే కుట్టు మిషన్లు అయితే ప్రారంభించడానికి 90 రోజుల పాటు వాళ్ళకి శిక్షణ ఇచ్చి మరీ కుట్టు మిషన్లు ఉచితంగా పంచేదానికి మన ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారు చేసింది, పక్కన పెట్టేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అంటే మహిళల్ని ప్రోత్సహించడానికి ఇది ఒక పథకంగా పేర్కొనొచ్చనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే మహిళల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తారీఖున ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడబోతున్నారు. ఎవరైతే బీసీ కార్పొరేషన్లో ఓబీసీ కాపు సంబంధించిన ఓబీసీలు అయితే ఉంటారు మహిళలు, వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తింపజేస్తుంది. 90 రోజుల పాటు వీళ్ళకైతే శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఇంట్లోనే సంపాదించుకునే విధంగా కుట్టు మిషన్ చేసి 10,000 దాకా సంపాదించుకునే ఆలోచనతో ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఈ కుట్టు మిషన్ అనే పథకాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుందనేసి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన విషయాన్ని కూడా అయితే ఖచ్చితంగా రేషన్ కార్డులు మనకు లాస్ట్ మంత్లో నుంచి పేపర్ ప్రకటనలు అయితే జరిగాయి. మన నాదెళ్ల మనోహర్ గారు అయితే నెల్లూరులో జరిగిన మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. మార్చిలో కొత్త రేషన్ కార్డులు అలాగే మార్పులు చేర్పులకి అవకాశం కల్పిస్తామనేసి చెప్పడం జరిగింది. అది సచివాలయం ద్వారానే లేదా వాట్సాప్ గవర్నర్ ద్వారా అయినా సరే దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నామనేసి మన నాదెళ్ల మనోహర్ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. ఈ డేట్ అయితే ఫిక్స్ అయితే ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఉగాదికి ఇంకొక 3వ పథకం ఏంటంటే, ఉగాదికి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అయితే ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. దానికి ఉన్నటువంటి సన్నాహాలు కూడా సమీక్ష కూడా పలు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తొరబాట్లు అన్నీ కూడా సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఒక మంత్రి కమిటీ వేయడం జరిగింది. ఆ మంత్రి కమిటీలో వెళ్ళి మంత్రులు వెళ్ళి కొంతమంది పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకొని ఆ లోటుపాట్లు మన రాష్ట్రంలో రాకుండా చూసేందుకైతే సమీక్షించి ఆ సమీక్ష నిర్వహించి ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పూర్తిగా ఈ విధి విధానాలనేవి కూడా ఉగాదికి అయితే ఎన్ని సమకూర్చి ఉగాదికి మహిళలకైతే ఉచిత ప్రయాణం ప్రారంభించడానికి అయితే సన్నాహాలు అయితే ప్రభుత్వం చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని కూడా మనకైతే చాలా మాటలు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ 3 పథకాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి రేషన్ కార్డులకైతే సన్నాహాలు అయితే చేస్తుంది. రెండవది 8వ తారీఖున ఉచిత కుట్టు మిషన్లు అర్హతలు అనేది ఎవరికనేది అర్హత అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను.
అర్హతలు ఈ కుట్టు మిషన్లకు అర్హతలు అనేది ఖచ్చితంగా అయితే బీసీ కార్పొరేషన్ అంటే బీసీ సంక్షేమానికి సంబంధించిన బీసీ కులాలకు చెందిన వారు ఖచ్చితంగా దీనికైతే అర్హతలు అనేది సరిపోతుంది. వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీలు అయితే ఓబీసీ సర్టిఫికేట్ కావాల్సి ఉండేది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే ఉచిత ప్రయాణం మహిళలకు అనేది మనకైతే ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈసారి ఈ రెండు పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం అయితే ఇవ్వబోతున్నారు ఈ నెలలో ప్రారంభించే పథకాలకైతే. అది ఫ్రెండ్స్. అయితే రేషన్ కార్డులకు సంబంధించిన విషయాన్ని అయితే పూర్తి విధి విధానాలు అయితే మనకి ఇంకా పూర్తిగా వదలలేదు. నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది, కానీ దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా, ఈ నెలను ప్రారంభిస్తారా, నెలాఖరులో ప్రారంభిస్తారా, ఏ డేట్ ప్రారంభిస్తారని అయితే మనకైతే ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే మీకైతే నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రతి పథకానికి మన ప్రభుత్వం ప్రతి పథకాలకి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి అప్డేట్స్ అయితే మీకు నేను ఇస్తుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.